ముందుగా బహుజన యూనియన్ ప్రముఖులందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ఈ అత్యవసర సమావేశం పెట్టుకోవాలికి కారణం ఏంటంటే హలో ఆర్టీసీ చలో ఇందిరా పార్క్. ఇది వినటానికి చాలా సింపుల్గా ఉండొచ్చు మీకు, కానీ గవర్నమెంట్ కూసాలు కదిలిపోతాయి కింది నుంచి. ఇప్పుడు ఈ ఉద్యమం మీద చేయబోతున్నాము. ఒక చిన్న నిదర్శనం చెప్పాలంటే మొన్న జరిగిన ఢిల్లీ సెంట్రల్ పీఠాన్ని కదిలిచ్చేసిండు 20 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి. కాకులోచ్ పార్టీ మొన్న పుట్టి 3 నెలలు కాలేదు, ఒక మినిస్టర్ని దింపేసారు. పిఎం కూసాలతో కదిలిచ్చేసేసారు. ఇప్పుడు జరగబోయే ఈ ఉద్యమం కూడా అంత మామూలుగా ఉండదు. ఇప్పటిదాకా జరిగిన ఉద్యమాలు మొత్తం ఒకటి, ఇప్పుడు ఈ జరగబోయే ఉద్యమం మాత్రం ఇంకొకటి. ఖచ్చితంగా గవర్నమెంట్ దిగొచ్చి మా అన్నదమ్ముల డిమాండ్లు మొత్తము, ఇంకా వాళ్ళకు జరుగుతున్న ఇబ్బందులు మొత్తము, ఇవి మొత్తం పోయేదాకా మేము ఈ పోరాడడం వదిలేది లేదు. మా నాయకుడు చెప్పారు నిన్న, తీన్మార్ మల్లన్న గారు, కర్ణాటకలో ఏదైతే మా బీసీ ముఖ్యమంత్రిని దింపి ఓసీ డికే శివకుమార్ గారిని అక్కడైతే ఎక్కించారో, అయ్యా మీ పాలన కూడా మాకొద్దు. ఇది వాస్తవం, అందరి మనసులో ఉన్న మాట అనేది. మా బీసీ ఎవరైతే మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారో, సీఎంకి అన్ని రకాలుగా అర్హులు. ఆయనని పెట్టండి మా బీసీ సీఎంగా. మా ఆర్టీసీ వాళ్ళకి ఇంకా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నాళ్ళు ఇంకా ఈ ఆర్టీసీ వాళ్ళు ప్రతి గవర్నమెంట్ రావడం, ఆర్టీసీ వాళ్ళని యూజ్ చేసుకోవడం. గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొదలు పెడితే, చంద్రబాబు నాయుడు విలీనం చేసుకుంటాం, ఓట్లు దొబ్బిండు, కథం సీట్లు ఎక్కిండు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఓట్లు దొబ్బడం, మేము విలీనం చేసుకుంటాం. ఆ తర్వాత రోషయ్య, మేము విలీనం చేసుకుంటాం. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, మేము విలీనం చేసుకుంటాం. ఆ తర్వాత కేసీఆర్, మేము విలీనం చేసుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి, మేము విలీనం చేసుకుంటాం. ఎక్కడున్న బతుకుల కన్నా ఉన్నాయి, కానీ ఏం మారినాయి వీళ్ళ బతుకులు? ఇప్పుడు వీళ్ళ బతుకులకి అసలు ఏం భరోసా ఇస్తున్నారు గవర్నమెంట్ తరఫున? గవర్నమెంట్ తరఫున ఏదైనా భరోసా వచ్చిందా వీళ్ళకి? వీళ్ళు అడిగిన డిమాండ్లు ఏదైనా చేస్తున్నారా? ఏదైనా జీవోలు పాస్ చేసిరా? పోనీ ఇప్పటిదాకా విలీనం చేస్తామని చెప్పి ఖాళీ పేపర్ల మీదనే ఉన్న 11 యూనియన్లు కలిసి రండి అంటే ఖచ్చితంగా ఇప్పుడు మేము చేయబోయే ఏదైతే నిరాహార దీక్ష ఉందో, ఈ 11 మంది వాళ్ళు వచ్చి మా దాంట్లో కలుస్తారు. ఇది నేను సభముఖంగా తెలియజేస్తున్నా. అయ్యా, మీ అందరూ అధైర్యపడవద్దు. మీ కష్టానికి ముందు నేనుంటా. నేను ఈ ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా అదే మాట చెప్పిన. మీ కష్టం ముందు నేనుంటా. మీకు ఏదైతే ప్రాబ్లం జరిగినా, ఎక్కడ ఏ డిపోలో చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ నా దాకా తీసుకురండి. నేను మీ కష్టం ముందు నేనుండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాను. నేను ఇది ఖచ్చితంగా తెలియజేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే మనం చేయబోతున్న ఈ ఇందిరా పార్క్ ప్రోగ్రామ్ అయితే ఎవరైతే ఉందో, ఇది గవర్నమెంట్ కూసాలు కదిలిచ్చే ప్రోగ్రామ్ అని అందరూ గుర్తుపెట్టుకోండి. మొత్తం అన్ని యూనియన్లు ఒకటై, అన్ని యూనియన్లు మొత్తం మన కదా ఒకటైతే ఎట్లా ఉంటుంది? ఫస్ట్ రోజు 100 మంది కావచ్చు, తర్వాత 500 మంది, తర్వాత 1000 మంది, తర్వాత 3000 మంది, తర్వాత 30,000 మంది, మొత్తం ఉన్నది 37,000 మంది. ఒక్కసారి రోడ్ ఎక్కిన మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు గవర్నమెంట్ ఎట్లా దిగిరాదో నేను చూస్తాను. ఆ రోజు మన డిమాండ్ ఎట్లా ఓకే చేయదో నేను చూస్తాను. ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు, మీకు ఇది ఒక వార్నింగ్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. ఢిల్లీలో ఆల్రెడీ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని చిన్న కాకులోచ్ పార్టీ అని పుట్టి దింపేసింది. దయచేసి మిమ్మల్ని దింపేదాకా మీరు చేసుకోకండి. ఇది మా తరఫున, మా యూనియన్ తరఫున మేము చెప్పే మీకు జాగ్రత్త. మంచి డిసిజన్ తీసుకోండి. ఎలక్షన్ వద్దు, విలీనం వద్దు అన్న మాటను మీరు సగౌరవంగా ఆహ్వానించి మా అందరికీ న్యాయం చేయగలరని చెప్పి నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈ ఉద్యమం వెనక బలపడి రోడ్లు ఎక్కేదాకా వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ విధంగా మీ కూసాలు కదులుతాయో మీరు ఆలోచించుకోకపోవచ్చు. ఇప్పటిదాకా మేమంతా ఒక జట్టుగా లేము. ఇప్పుడు ఒక్కొక్క యూనియన్ వచ్చి కలుస్తుంది. మీరు చెప్పినట్టే 11 యూనియన్లు ఒక్కటే రోడ్డుకి ఎక్కుతాయి, ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. అక్కడ దాకా పరిస్థితి తీసుకురావద్దని చెప్పి నేను మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మా కార్మికుల డిమాండ్లు కానివ్వండి, మా కార్మికుల గురించి ఇప్పటిదాకా ఏ ఒక్క జీవో పాస్ చేయలేదు, ఏ ఒక్క వాళ్ళ డిమాండ్లను పాస్ చేయలేదు. ఇది ఫైనల్గా ఎలక్షన్ వద్దు, విలీనం వద్దు అనే కార్యక్రమం మాత్రం ఇది జరుగుతుంది. అండ్ ఈ ఆమరణ నిరాహార దీక్ష ఏదైతుందో ఎప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే, అది మీరు దిగొచ్చి మా కార్మికుల పక్షాన ఎప్పుడైతే మేము విలీనం చేసుకుంటున్నామని మీరు పేపర్ ముఖంగా తెలియచేసినప్పుడు మాత్రమే మేము ఈ ఆమరణ నిరాహార దీక్ష విరమిస్తాం. అప్పటి వరకు మాత్రం విరమించేది లేదు. నమస్కారం అండి అందరికీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్నటువంటి యావత్ ఆర్టీసీ కార్మికులందరికీ
మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. గ్రేటర్ హైదరాబాద్ జోన్కు బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్వాన్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ టీవీఆర్ గారిని గత 4 రోజుల క్రితం బహుజన వర్కర్స్ యూనియన్కు ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ జోన్కు గౌరవ అధ్యక్షులు ఎన్నుకున్న తర్వాత అనేక సమస్యల మీద రాష్ట్ర కమిటీతోని చర్చించి ఇవాళ మరొక సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్మిక సమస్యలను పరిష్కరించడం కొరకు వారు ప్రశాంత వాతావరణంలో అన్ని కోణాలలో ఆలోచించి ప్రతి కార్మికుని సమస్యలను సేకరణ చేసి వెంటనే ఈరోజు రాష్ట్ర కమిటీని వారి ఆఫీస్కు పిలిపించి మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పోరాటం నీది నాది మన అందరిది. 94 సంవత్సరాల చరిత్రలో ఈ ఆర్టీసీకి ఒక చరిత్ర ఉంది. ఇంకో 6 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి ఆర్టీసీ చరిత్రలో ఎన్నో మార్పులు, ఎన్నో పోరాటాలు, రాజన్న తెలంగాణని ఈ దరిదాపులకి రాజన్న తెలంగాణని రప్పించినటువంటి ముందు వరుసలో ఉన్నది ఇవాళ ఆర్టీసీ కార్మికుడు. అలాంటి ఆర్టీసీ కార్మికుడు గోసపడతా ఉంటే, అలాంటి ఆర్టీసీ కార్మికుడు ఎదురు చూస్తూ ఉంటే, అలాంటి ఆర్టీసీ కార్మికుడు ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం జరుగుతుందని ప్రతి నెల ఎదురు చూస్తున్నా కూడా ప్రతి నెల వందలాది మంది రిటైర్డ్ అవుతున్నా అలాంటి అవకాశాన్ని చేజారిపోతున్నటువంటి కార్మికులకు భరోసానివ్వాలని ముందుకు నడుస్తున్నటువంటి మా పెద్దన్న టీవీఆర్ గారికి బహుజన వర్కర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పక్షాన వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు అన్నగారి నిర్ణయం మేరకు వచ్చే నెలలో ఏ తారీఖైనా కావచ్చు అలో ఆర్టీసీ కార్మిక చలో ఇంద్రపార్క్ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపో కార్మికులను యూనియన్లకు అతీతంగా కులాలకు మతాలకు భేదాభిప్రాయాలు లేకుండా మన సమస్యలు పరిష్కారం కావాలని, ఆర్టీసీలో రిమోల్ అనే పదాన్ని నిర్మూలించాలని, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని విభాగాలలో ఒక ఉద్యోగిని సగటు ఉద్యోగిని రిమూవ్ చేస్తే నెలకో 2 నెలలకో 3 నెలలకో 4 నెలలకో 5 నెలలకో 6 నెలలకో 6 నెలలు మించకుండా మళ్ళీ అదే ఉద్యోగి స్థానాన్ని వేరే చోట భర్తీ చేస్తున్నటువంటి సందర్భాలలో ఆర్టీసీ కార్మికుడు చేసిన పాపం ఏంది, ఆర్టీసీ కార్మికుడు చేసిన నేరమేంది, ఘోరమేందనే ఒక డిమాండ్తో ఆ రిమూవ్ అనే పదాన్ని ఆర్టీసీ చరిత్రలో నుంచి తూడిపివేయాలనే లక్ష్యంతో ముందుకు నడుస్తా ఉన్న బహుజన వర్కర్స్ యూనియన్ కు భరోసానిస్తున్నటువంటి టీవీఆర్ గారికి మన అందరి పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మిత్రులారా, ఇవాళ బెడ్ విన్నర్ స్కీమ్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆర్టీసీకి ఎంతో ఉన్నతటువంటి సేవలు అందించి వారికి చిన్న కష్టం వచ్చో, ఆరోగ్యం బాగాలేకనో, యాక్సిడెంట్ అయ్యో, గుండెపోటుతోనో, ఇంకెక్కడైనా మానసికంగా ఒత్తిడికి గురై మరణించినటువంటి పిల్లలు మన ఉద్యోగాల్లో చేరినా వారిని రెగ్యులర్ కొంతమందిని చేయక, కొంతమంది ఉద్యోగాలు ఇవ్వక అల్లాడుతున్నటువంటి కుటుంబాలను కూడా బెడ్ విన్నర్ స్కీమ్ లో వెంటనే వాళ్ళని ఉద్యోగాలను భర్తీ చేయాలని, అలాగే మన దాంట్లో డిగ్రీ పూర్తి చేసుకొని జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ రాసిన వారికి ఉద్యోగాలు కల్పించకుండా కాలయాపన చేస్తున్న సందర్భంగా వారికి కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్ని వెంటనే ఇప్పించాలని, అలాగే 2017 నుండి ఇప్పటి వరకు టిల్ డేట్ రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు బెనిఫిట్స్ రాక, వాళ్ళకు రావాల్సినటువంటి ఏరియర్స్ రాక ఎంతో ఇబ్బందులు పడుతున్నటువంటి ఇవాళ 27 మంది రిటైర్మెంట్ ఉద్యోగులకు 27,000 మంది రిటైర్మెంట్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రాక అపశుభాలు పడుతున్నటువంటి ఇవాళ రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్యలను కూడా బహుజన వర్కర్స్ యూనియన్ పక్షాన్నే పరిష్కారం కావాలని ముందుకు నడుస్తున్నటువంటి మా ఉద్యమ బిడ్డ కార్వాన్ కాన్స్టిట్యున్సీ కాబోయే ఎమ్మెల్యే గారు టీవీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని కంకణం కట్టుకున్న సందర్భంగా మనమంతా సైన్యంలో ఒక అడుగై ఇలా కార్మికులందరి పక్షాన మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, గవర్నమెంట్ ప్రతి నెల 300 కోట్లు చెల్లిస్తా ఉంది కదా. ఇలా ఆర్టీసీకి రావాల్సినటువంటి ఆదాయం ఎంత, ఇవాళ ఆర్టీసీకి రావాల్సినటువంటి ఆదాయం ఎంత అని లెక్కలేసుకుంటే సుమారు 400-450 కోట్లు కావాలనుకుంటే 300 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందన్నప్పుడు పురుషుల నుంచి వచ్చినటువంటి టికెట్ల డబ్బు ఎంత, ఇలా పాసుల రిమైనెన్స్ డబ్బు ఎంత, కార్గో నుంచి వచ్చినటువంటి డబ్బు ఎంత, ఇదంతా కలిస్తే ఆదాయం ఎంత అనేది కూడా మాకంటే ఎక్కువ మీకే లెక్కలు ఎక్కువ తెలుసు. కాబట్టి ఇక్కడ డబ్బుకు కొదవలేదు ఆర్టీసీకి, అయినా సమస్యలు ఎందుకు పేరుకపోతాయి అనేది కూడా ఇలా బహుజన వర్కర్స్ యూనియన్ కార్మిక సమస్య పట్ల చూస్తూ ఊరుకోదని అన్ని యూనియన్లకు అతీతంగా పిలుపునివ్వబోతా ఉన్నాం.
హలో ఆర్టీసీ కార్మిక చలో ఇంద్రపాల్ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన సమస్యలను మనం పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ యూనియన్ నడుస్తున్న సందర్భంలో తీన్మార్ మల్లన్న గారు స్వయంగా గ్రేటర్ హైదరాబాద్ జోన్ కు మాకు సిటీ గౌరవ అధ్యక్షులు కావాలన్నప్పుడు స్వయంగా టీవీఆర్ గారి పేరును వారు సూచించి వారు బలపరిచి ఇవాళ మనోధైర్యాన్ని బహుజన వర్కర్స్ యూనియన్ కు ఇస్తూ నడుస్తున్నటువంటి ఏకైక నాయకుడు టీవీఆర్ గారి నేతృత్వంలో ఇలా గ్రేటర్ హైదరాబాద్ జోన్ ను అన్ని డిపోలలో ఉన్నటువంటి కార్మికులను కలవడానికి కార్మిక సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి నేనున్నానంటూ మీ వెంట నేను నడుస్తానంటూ ముందుకు రావడానికి సిద్ధపడుతున్నటువంటి టీవీఆర్ గారికి ఇలా గ్రేటర్ హైదరాబాద్ జోన్ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున అన్ని డిపోల్లో కూడా స్వాగతం సుస్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్న కార్మికులందరికీ మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ సమస్య నీది నాది మనందరిది. మనతో పాటు రిమూవ్ అయిన వాళ్ళు, మనతో పాటు సస్పెండ్ అయిన వాళ్ళు, మనతో పాటు రిటైర్మెంట్ అయిన వాళ్ళు, మనతో పాటు ఉద్యోగంలో కష్టాలు సుఖాలలో కలిసి పనిచేస్తున్న మనంతా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక మిత్రుడు రిమూవ్ అయితే చప్పట్లు కొట్టడం కాదు, మనం బాధపడడం కాదు, మనం రిమూవ్ అయినటువంటి బిడ్డలను ఉద్యోగాలకు ఎక్కించుడే ఈ బహుజన వర్కర్ యూనియన్ లక్ష్యంగా ముందుకు నడుస్తా ఉంది. ఇవాళ మా సుద్దాల సురేష్ గారు, జనరల్ సెక్రటరీ గారు, సాజిద్ గారు, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఇన్ఛార్జి జి కుమార్ గారు, ఇవాళ రాష్ట్ర నాయకత్వం రమేష్ అన్న గారు, దుర్గేష్ గారు, రిటైర్మెంట్ పక్షాన మా హసన్ భాయ్ గారు ఇవాళ ఆఫీస్కి వచ్చి సమస్యలన్నీ సేకరించి సమస్యల పట్ల ఒక డిజైన్ చేసి వాల్ పోస్టర్లు కూడా ఇవాళ అన్ని డిపోలలో వాల్ పోస్టర్లు ఇవాళ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి టీవీఆర్ గారికి, బహుజన వర్కర్ యూనియన్ కు భరోసా నేను, బహుజన వర్కర్స్ యూనియన్ కు ధైర్యం నేను, కార్మిక అందరికి కూడా ఒక అన్నయ్య ఒక తమ్ముడుగా మీ వెంటనే నడుస్తానని ముందుకు వచ్చిన మా పెద్దన్న గారికి, టీవీఆర్ గారికి మనందరి పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా నడుస్తామని, రీలే నిరాహార దీక్షలో అవసరమైతే ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని మొన్న చూసిండ్రు కదా, ఒక నాయకుడు దీక్షను విరమిస్తే అక్కడ మేము కరాఖండిగా చెప్పడం జరిగింది. ఒక నాయకుడు దీక్షను విరమిస్తే ఈ పోరాటాన్ని ఆపేది లేదు, సచ్చుడో అవసరమైతే విలీనం తెచ్చుడో అనేది కూడా ఛాలెంజ్ చేసినవా లేదా? అది ట్రావెల్ మాత్రమే. ఇది నిజం అయినటువంటి సమస్యను ఈ సమస్య పరిష్కరించే వరకు మరొకసారి అమర నిరాహార దీక్ష చేయడానికి బహుజన వర్కర్స్ యూనియన్ పక్షాన మనందరం సైనికులే కదలాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ తెలియజేసుకుంటూ, మిత్రులారా అధైర్యపడొద్దు, సమస్య నీది నాది మనందరిది. టీజీఎస్ఆర్టీసీలో మరో చరిత్రను తిరగరాబోతా ఉంది బహుజన వర్కర్స్ యూనియన్. ఇవాళ కొన్ని యూనియన్లు విలీన విషయాన్ని పక్కన పెట్టి కేవలం ఎలక్షన్ల కొరకు ఆరాటపడుతూ కార్మిక సమస్యలను గాలికి వదిలేసి ఇవాళ ఓట్లు దండుకోవడం కొరకు, ఓట్లతో పాటు కార్మికుల దగ్గర చందాల రూపాయల కోట్లు దండుకోవడానికి మీరు వేస్తున్నటువంటి ఎత్తుగడలను కార్మికులందరూ చూస్తూ ఊరుకోరు. మీ పైన తిరుగుబాటు చేయడం పక్క, ఈ బహుజన వర్కర్స్ యూనియన్ బలోపేతం చేసుడు పక్కా అనే నినాదాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బహుజన వర్కర్స్ యూనియన్ లక్ష్యం ఎన్నికలు కాదు. బహుజన వర్కర్స్ యూనియన్ బహుజన వర్కర్ యూనియన్ లక్ష్యం ఇవాళ కార్మిక సమస్యలు పరిష్కారం కావాలనే నినాదం తప్ప, ఎన్నికలు వస్తే మేము సీటు కావాలనో, సీట్లు వచ్చిన తర్వాత ఓడి కావాలనో, ఓడిల కొరకో ఇంకో దేని కొరకో కాదు. ఓడెక్కినాక ఓడవల్లయా, ఓడగట్టినాక బోడవల్లయా అనే నినాదం మీది, కార్మిక సమస్యలు పరిష్కరించే నినాదం మాది. అది టీవీఆర్ మా వెంట ఉన్నాడు. దీనికి ప్రధానంగా టీవీఆర్ గారి నాయకత్వంలో ముందుకు నడుస్తా ఉన్నాం. దానికి రాష్ట్ర నాయకత్వం ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహుజన వర్కర్ యూనియన్ పక్షాన నిలబడుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధ యూనియన్ బహుజన వర్కర్స్ యూనియన్ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో టీవీఆర్ గారు, మల్లన్న ఏది చెప్తే అదే నినాదంతో ముందుకు పోతున్న టీవీఆర్ గారికి త్రిబుల్ షూటర్ అనే పేరు నామకరణం చేసిందే ఎమ్మెల్సీ గౌరవ తీన్మార్ మల్లన్న గారు అన్నది కూడా మరొకసారి సగర్వంగా తెలియజేస్తూ, ఇలా రాష్ట్రంలో త్రిబుల్ షూటర్ ఉన్నటువంటి మా టీవీఆర్ ఉండగా ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించడం పెద్ద సమస్య కాదని తెలియజేసుకుంటూ, మిత్రులారా మీరంతా మాతో మేమంతా మీతో అనే నినాదంతో ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ అన్ని డిపోలలో కలియదిరిగి టీవీఆర్ గారికి మన రాష్ట్ర కమిటీ తరఫున స్పెషల్ రిక్వెస్ట్ చేస్తా ఉన్న అన్నగారు, సమస్యలు కొండంత, మేము చూపించేది గోరంతా. ఆ ఘోరంతో మా పక్షాన ఉంచి కొన్నంత సమస్యను మీరు భుజానికి ఎత్తుకొని మీ సమస్యలు పరిష్కరించడానికి నేను ముందు నడుస్తానని
మాట ఇచ్చి ముందుకు నడవబోతున్నటువంటి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రానున్న రోజులలో మీరు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి, రానున్న రోజులలో మీరు ఇచ్చినటువంటి మాకు ధైర్యాన్ని మీ కాన్స్టిట్యున్సీలో కూడా కార్మిక పక్షాన నిలబడి మీ పోరాటానికి మేము భాగస్వాములమై మిమ్మల్ని చట్టసభలలోకి పంపితే ఇట్లు ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మా సమస్యను బల్లగుద్ది మాట్లాడే నాయకుడిని ఎంచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ టీవీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి బహుజన వర్కర్ యూనియన్ జెండాను భుజాన మోయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మనమంతా కలిసి నడవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎన్నికలు వద్దు విలీనం ముద్దు అనే నినాదం మేము చెప్పినా మీకు చెవున వినపడతలేదు, కళ్ళకు కనపడతలేదు. వచ్చేది అదే, తెచ్చేది అదే. అది బహుజన వర్కర్ యూనియన్ తోనే సాధ్యం తప్ప మరొకరితో కాదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. బహుజన వర్కర్స్ యూనియన్ కార్మికుల పక్షాన మరి ఫస్ట్ నుంచి కూడా ఏదైతే మేము విలీనం కావాలన్న ఉద్దేశంతోనే పోరాటం చేయడం జరిగింది. గత జేఏసీలో కూడా మరి విలీనం కోసమే జేఏసీ ఏర్పడ్డది. మరి కొంతమంది స్వార్థం కోసము ప్రభుత్వం వైపు మాటలు విని మరి ఎలక్షన్లు అని చెప్పి వాళ్ళు విలీనాన్ని పక్కకు పెట్టి డిపోలు తిరుగుతూ వాళ్ళ యూనియన్ కోసం ప్రచారం చేస్తున్న పరిస్థితిలో మేము ఇప్పటి వరకు కూడా ఎక్కడ అసలు ఎలక్షన్ అనే మాటే కాకుండా ఒక విలీనం తప్ప ఇంకొకటి లేదు. బహుజన వర్కర్స్ని అయితే విలీనం అనే మాటతో వచ్చిందో దాన్ని కట్టుబడుతూ మరి ఈ విలీనం కోసం ఎటువంటి త్యాగానికైనా వెనకాడేది లేదనే ఉద్దేశంతోనే మరి ఈరోజు మాకు టీవీఆర్ గారు ఇచ్చినటువంటి ధైర్యము, మరి ఆ రకంగా రేపు ఇందిరా పార్క్ కాడ చేయబోయే అయితే నిరాదీక్ష ఉందో అది కేవలం ఆర్టీసీ కార్మికుల పక్షాన మరి వాళ్ళ సమస్యల్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఒప్పుకున్నా, అదే మాదిరిగా మేనేజ్మెంట్ ఒప్పుకున్నా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేపించే బాధ్యతగా ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు టీవీఆర్ గారు ఏదైతే ఒప్పుకున్నారో దానికి మేము అందరం కూడా సంతోషిస్తున్నాము. అన్న బాటలో నడుస్తూ ఏదైతే కార్మికుల పక్షాన వాళ్ళ చేయడానికి అన్న ముందుకు వచ్చిండు. కాబట్టి ఆ రకంగా మేము అన్న ద్వారా ఈ గ్రేటర్ హైదరాబాద్ కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 90 డిపోలో కూడా ఏదైతే ఈ కార్మికుల సమస్యలనే వాటన్నిటి కూడా పరిష్కారం చేయడానికి మాకు గౌరవనీయులు పెద్దలు తీర్మార్ మల్లన్న గారు కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి రాష్ట్రమే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా మొత్తం యావత్ మన తెలంగాణ ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఆర్టీసీ బహుజన వర్కర్స్ ముందుంటుంది. మాకు ఓట్లు కావాలి, మేము డిపోలు తిరుగుతామనే ఉద్దేశం కాకుండా మొదటగా సమస్య పరిష్కారం కావాలని చెప్పి మా ఆకాంక్ష. తప్పకుండా ఎవరైతే రిటైర్మెంట్ అయిన కార్మికులు 17,000 మంది కార్మికులు రిటైర్మెంట్ అయ్యారో వారికి ఇప్పటి వరకు కూడా బకాయిలు ఇవ్వకుండా వారు సంపాదించిన సంపాదన ఏదైతే ఉందో అది చూడకుండా చనిపోతున్నారు. పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు ఇవన్నీ కూడా ఆగిపోతున్నాయి. కాబట్టి వారికి న్యాయం చేయాలని చెప్పి బహుజన వర్కర్స్ యూనియన్ కోరుతుంది. అదే మాదిరిగా ఆర్టీసీలో 17,000 మంది రిటైర్మెంట్ అయితే ఇప్పటి వరకు కూడా రిక్రూట్మెంట్ అనేది చేయలేదు. కంపల్సరీ ఉన్న వాళ్ళమే పని భారం వేస్తూ, కిలోమీటర్లు వేస్తూ, టైం తగ్గిస్తూ విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. కాబట్టి మేము ఒకటే కోరేది ప్రభుత్వాన్ని కానీ మేనేజ్మెంట్ కానీ రిక్రూట్మెంట్ చేయండి, పని భారం తగ్గించండి. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి షుగర్లు, బీపీలు, ఈ రోగాలన్నీ రావడానికి పని ఒత్తిడి వల్లనే వస్తున్నాయి. మరి వీటన్నిటిని కూడా తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ తీసుకోవాలి. తీసుకొని పక్షంలో ఎటువంటి పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మరి మొన్ననే టీవీఆర్ అన్నగారిని గ్రేటర్ హైదరాబాద్ జోన్ బహుజన వర్కర్స్ యూనియన్ టీజీఎస్ ఆర్టీసీలో గౌరవ అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. గతంలో బహుజన వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి నేతృత్వంలో
ఈ యూనియన్ నడుస్తూ ఉంది. మరి అన్నగారి ఎమ్మెల్సీ తీర్మానం మల్లన్న గారి ఆదేశాల మేరకు మరి టీవీ గారిని మా గౌరవ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం జరిగింది. మరి అన్నకు ఒక్కసారి ఏంటంటే మా రాష్ట్ర కమిటీ తరఫున కావచ్చు, ఆర్టీసీ మా కార్మిక పక్షాన కావచ్చు, ప్రతి ఒక్కరి పక్షాన కూడా మా టీవీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అతి తక్కువ రోజులో అయినా కూడా మరి ఆర్టీసీ కార్మికులు పడుతున్న కష్టాలేంటి, వాళ్ళ శ్రమ ఫలితం ఏంటి, అసలు వాళ్ళకు దేనిలో నష్టపోతా ఉన్నారు, వారికి ఏడ ఇబ్బందులు జరుగుతున్నాయని ఈ 4-5 రోజులనే అన్న సమీక్ష చేసి కొన్ని డిపోలు కూడా నేరుగా అంటే ఎవరికి తెలియకుండా కూడా నేరుగా కొన్ని డిపోలలో తిరిగి మరి మన కార్మికులకు వాళ్ళతోని మమేకమై వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని వీళ్ళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆఫీసులో. కానీ అయ్యా మిత్రులారా, మనం మేడాల జాతర పోతాం, మనకు చేతులు అంటే పంచాంగాలు చూసే వాళ్ళు ఉంటారు, యంత్రాలు కట్టే వాళ్ళు ఉంటారు. మరి మన ఆర్టీసీలో కూడా వాళ్ళే దాపరం అయ్యారు. మరొక్కసారి మీరు గమనించండి, మొన్నటి వరకు విలీనం అన్నారు. ఈ రోజున కార్మికులకు ఏం చేసిర్రు, ఒక 10 మంది గుంపు నిలబడితే ఆ పంచాంగం చూస్తే ఆయన వస్తాడు. ఆ పంచాంగం చూస్తే ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళకి చేయి చేయి చూస్తాను పంచాంగం చూస్తా అంటే దానిలో ఒక 2-3 మొండి గట్టాలు ఉంటాయి, మేము చూపించుకోమంటారు. కానీ ఈ పంచాంగం చూస్తే తెలుసు దీనిలో ఎవరికి ఒక్కరికి రాయి వేస్తే ఒక్కడు మన వల్ల పడ్డట్టయితే ఈ 10 మంది మన వల్ల పడతారు అని అతనికి పుట్టకబురు చెప్తారు. నీకు మంచి రోజులు వచ్చినాయి కుర్రు, నీకు మార రోజులు వచ్చినాయి కుర్రు, నీకు బంగారం వస్తుంది కుర్రు అని చెప్పి ఒక్కరిని వలలో వేస్తే ఆ 10 మంది వలలో పడ్డట్టుగా మన కార్మికులు మొన్నటి వరకు కూడా విలీనమే ముద్దు ఎలక్షన్ వద్దు అని నినాదంతోనమైన మన కార్మిక లోకాన్ని ఈ జంగాలు ఈ బద్మాషిగాళ్ళు వచ్చి ఈ విలీనాన్ని పక్క పెట్టించి ఎన్నికల వైపుకు ఉసుకొలిపి మన మైండ్ను మొత్తం బ్రెయిన్ వాచ్ చేసి మన కార్మిక లోకాన్ని మొత్తం ఎన్నికల వైపు ఇతడు నా లీడరు, ఇతడు నా లీడరు, ఇతడు నా జెండా, ఇది నా జెండా అంటూనే తప్ప ఈ విలీన ప్రక్రియను మర్చిపోతా ఉన్నాం. అయ్యా మిత్రులారా, ఇప్పటికైనా ఒక్కసారి ఆలోచించండి. మీ మనసుతోని 1932లో ఈ ఆర్టీసీ పుట్టింది. ఆర్టీసీ పుట్టిన కాంచి ఎన్ని యూనియన్లు అధికారంలోకి వచ్చినాయి, ఎంతమంది నాయకులు అధికారంలో ఉన్నారు, ఎక్కడ మార్పులు జరిగినాయని అడుగుతా ఉన్నా. పాత సీసలో కొత్త సారా, పాత కుండలో కొత్త చింతపండే తప్ప ఎక్కడ మారలేదు. వీళ్ళ ద్వారా మార్పు అనేది రాదు. ఒక్కసారి అర్థం చేసుకోండి. మొన్న తమిళనాడులో ఏం జరిగింది? మొన్న కొత్త యువతరం వచ్చింది, కొత్త యువతరాన్ని ఎన్నుకున్నారు. ఇక్కడ వీళ్ళు ఎవరు కూడా మీ పాత తరంతో కాదు, ఇది ఒక్కటే. ఇప్పుడు జరగవలసింది ఒక్కటే, కొత్త యువతరం రావాలి, కొత్త యువత రావాలి. అందులోనే ఉంది ఇక్కడ బహుజన వర్కర్స్ యూనియనే ఉంది, దానికే ఉంది ఈ సత్తా. 1932 నుంచి ఎన్ని యూనియన్లు వచ్చినా కూడా మన బతుకులు ఎక్కడైనా మారినాయా? కనీసం మనకు డిపోలో పండుకోవడానికి వసతులు ఉన్నాయా? నువ్వు పండుకోవడానికి బెడ్లు ఉన్నాయా? ఒక ఫ్యాన్ ఉందా? పోనీ మంచిగా ఉన్నాయా? చాట్కాడ పోనీ వాష్రూమ్ ఉందా? ఎక్కడ మారింది? ఎక్కడ మార్పు రావాలి? మనలో రావాలి మార్పు, అక్కడ కాదు వచ్చేది, మనలో మార్పు రావాలి. మొన్నటికి మొన్న ఢిల్లీ ఏం జరిగింది? ఏ యూనియన్ పేరుందా? అడ్రస్ ఉందా? పోనీ జెండా ఉందా? ప్రధానమంత్రిని దించిరు. ప్రధానమంత్రి అర్ధరాత్రి గడగడ వణుక్కుంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం ఆ పరిస్థితి తీసుకురావాలి. తీసుకురావాలంటే మనలో మార్పు రావాలి. ఎలక్షన్ కాదు ముఖ్యం, ఇక్కడ మన సమస్య ముఖ్యం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలక్షన్ యూనియనే వద్దన్నది. యూనియన్ లేకపోతే ఈ 7 సంవత్సరాలు మనం బతకలేదా? ఉద్యోగాలు చేయలేదా? ఈ దొంగలు కాదా ఈ పని భారానికి పెంచడానికి, ఈ కిలోమీటర్లు పెంచడానికి వీళ్ళు కాదా? ఇలా విశ్రాంతి ఉద్యోగులు రోడ్ల మీద తిరిగి బస్సు చుట్టూ తిరిగి కాళ్ళ చెప్పులుగా తిరగడానికి దానికి పాపాత్ములు వీళ్ళు కాదా? ఈ సంఘాల అధికారం లేవా? వీళ్ళు ఇలా కొత్తగా ఏం చేస్తారు, ఏం మార్పులు చేస్తారు అని అడుగుతా ఉన్నా. అయ్యా ఇప్పటికైనా
సమయం మించిపోలేదు, మనలో మార్పు రావాలి. బహుజన వర్కర్స్ యూనియన్ మీ ముందు వరుసలో ఉంటుంది. మీ సమస్యను మా సమస్యగా తీసుకుంటాం. మనకు టీవీఆర్ గారు కొన్నంత అండగా ఉన్నాడు. మన సమస్య కోసం ఎక్కడికైనా వెళ్ళటానికి ఉన్నాడు. మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన మల్లన్న ఉన్నాడు, ఎమ్మెల్సీ గారు. మన సమస్యను అవసరం అయితే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇంత ముందుగా మా మిత్రుడు చెప్పిండు. ఏ డిపార్ట్మెంట్ లో ఉందండి? ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉందా రిమోలు? ఎక్కడ ఉంది? జిహెచ్ఎంసీలో ఉందా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉందా? దేనిలో ఉంది? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉందా? ఒక ఆర్టీసీ కార్మికునికి రిమోల్ అనే పదవి ఎందుకు వచ్చింది? ఎవరు సవరించారు దాన్ని? ఇన్ని నాళ్ళు ఈ యూనియన్ సంఘాలు, ఈ యూనియన్ లీడర్లు చేసిరు కదా, దీన్ని ఎందుకు సవరించలేకపోయారు? దీన్ని ఎందుకు తీసుకురాకపోయారు? కాబట్టి ఈ బహుజన వర్కర్స్ యూనియన్ తక్షణమే ఇవన్నిటి మీద ఒక సుదీర్ఘమైన చర్చ చేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా టీవీఆర్ గారి నేతృత్వంలో ఈ అంశాలన్నీ మాట్లాడి చెలో ఆర్టీసీ, హలో ఆర్టీసీ, చెలో ఇందిరా పార్క్ ఒక ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ రిమోల్ అయిన వారు కావచ్చు, విశ్రాంతి ఉద్యోగులు కావచ్చు, ఇంకా అనేక మన ఆర్టీసీ కార్మికులు అందరం కూడా ఒకటై సమయసిద్ధంగా, లీడరు అంటే ఎవరు ఉండరండి. నేను లీడర్ కాదు, నువ్వు లీడర్ కాదు, నువ్వు మనం కార్మిక లోకమేక లీడరు. కార్మికులమే ఒక చైతన్యం. ఢిల్లీలో ఏ లీడర్ లేడు, ఈరోజు సక్సెస్ఫుల్ అయ్యారు. మనం కూడా లీడర్లం కాదు, సేవకులం. మనలో ఉన్న మన మిత్రులను ఆదుకోవడంలో కావచ్చు, మన సమస్యలు చెప్పుకోవడంలో కావచ్చు, అనేక విషయాలలో కూడా ఒక సేవకుడిగా మనం ముందుకు వెళ్ళి మనం సాధించుకుందాం. బహుజన వర్కర్స్ యూనియన్ దేనికైనా నిలబడుతుంది, దేనికైనా తెగాయిస్తుంది. చలో ఆర్టీసీ విలీనమా, లేకపోతే బహుజన వర్కర్స్ యూనియన్ అనేది ఒక ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కనుక చలో ఆర్టీసీ, హలో ఆర్టీసీ, చలో ఇందిరా పార్కు తప్పనిసరిగా మేము డేట్ ప్రకటిస్తాం. మా నాయకత్వంలో, మా స్టేట్ కమిటీ నాయకత్వం కావచ్చు, మా టీవీఆర్ కావచ్చు, మా గౌరవ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారి నేతృత్వంలో ఆ డేట్ను కూడా ప్రకటిస్తాం. రానున్న రోజుల్లో డిపో కూడా తిరుగుతాం, అందరిని మోటివేట్ చేస్తాం. మీరందరూ కూడా మేలు కోల్పుకొని అందరూ కూడా ప్రతి ఒక్క సభ్యుడు, ప్రతి ఒక్క మిత్రుడు, మా సోదరిమణులు అందరూ కూడా ఇందిరా పార్కు ఖచ్చితంగా రావాలి, దాన్ని విజయవంతం చేయాలని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా టీవీ గారికి, మా ఆర్టీసీ కార్మికుల తరఫున, మా ఆర్టీసీ పక్షాల తరఫున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు సాజిద్ మహమ్మద్. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. యావత్ ఆర్టీసీ కార్మికులకు ఈ వీడియో ద్వారా వినిపించేది ఒకటే. 21/6/2026 రోజున సుందర విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ యూనియన్ని మీకు పరిచయం చేయడం జరిగింది. ఈ యూనియన్ కేవలం పుట్టింది సాజిద్ మహమ్మద్ రాష్ట్ర అధ్యక్షుడిగా 25వ తారీఖు రోజు జరిగినటువంటి సెక్రటరియట్ లో అక్కడ ఉన్నటువంటి కార్మిక నాయకులు ఉన్నటువంటి మనసులో మాట కల్లారా చూసిన తర్వాత ఎన్నికలు వద్దు, విలీనమే ముద్దు, రిటైర్ నాయకత్వం వద్దు, ఇన్ సర్వీస్ నాయకత్వం ముద్దు అనేటువంటి ఒక తపన నా మైండ్లో రావడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకుంటూ ఆర్టీసీలో ఎన్నికలు జరిగితే కాలయాపన జరుగుతుంది. దాదాపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 17,000 మంది రిటైర్డ్ అయిపోయారు. ఇంకా ఈ ప్రభుత్వము గతంలో ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి, నెరవేర్చలేదు. ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, నెరవేర్చదు, కాలయాపన చేసుకుంటూ వస్తుంది. ప్రభుత్వం దగ్గర సమయం తక్కువ ఉంది. కార్మికులు ఏకమయ్యారు, 3 రోజులు సమ్మె ఖచ్చితంగా జరుగుతున్నది. అలాంటి తరుణంలో మన నర్సంపేట డిపో శంకరన్న గౌడ్ గారు అగ్నికి ఆహుతి అవ్వడము, ఇదేదో సమస్య జటిలమవుతుందని చెప్పి ప్రభుత్వం హడావుడిగా చర్చలకు ఆహ్వానించిన తరుణంలో అందరినీ ఆహ్వానించారు, అందరు కూర్చొని డిస్కస్ చేశారు. ఆ చర్చల్లో స్వయానా నేను కూడా ఉన్నాను అక్కడ. కానీ మొట్టమొదటిసారిగా అక్కడ వెళ్ళాను కాబట్టి ఓన్లీ అబ్జర్వేషన్ చేశాను. మన ఆర్టీసీ కార్మికులు ఆలోచించండి, ఈ ఎన్నికలు ఎవరి కోసం? ఎన్నికల లాభం ఎవరికి లాభం జరుగుతుంది? ప్రభుత్వం చెప్పేసింది అందరితో మాట్లాడలేము, ఒకటే యూనియన్తో రికగ్నైజ్ చేస్తాం. అరే బాబు, సెప్టెంబర్ 15 యాక్ట్ నంబర్, చట్టం నంబర్ 07/2023 ఆల్రెడీ అమలైపోయింది. రాజ్యాంగం ప్రకారము ఆర్టీసీలో ఎన్నికలు పెట్టడమే విరుద్ధము.
ప్రభుత్వానికి ఆ విషయం తెలియదా? చట్టాన్ని అమలు చేయమని కోరుతున్నాం మేము. 2023లో ఏర్పడ్డటువంటి చట్టము ఆనాటి తమిళసై గవర్నర్ గారు సంతకం పెట్టి చట్టాన్ని బిల్లు పాస్ చట్టరూపం అయిపోయింది. చట్ట విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించడము సమంజసం కాదు. కార్మికులు ఆలోచించండి. చట్టానికి విరుద్ధంగా, చట్టం అందరికి చుట్టం కాదు, ప్రభుత్వానికైనా కార్మికులు ఒకటే. చట్టపరంగా ముందుకు వెళ్తే ఎన్నికలు ఆగుతాయి, కాలయాపన అవుతుంది అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ ఎన్నికల వాళ్ళలో దీపాల్లో తిరుగుతూ కార్మికులను ఉత్తేజపరుస్తూ మేము గెలుస్తాం అని చెప్పేసి జెండాలు పట్టుకొని తిరుగుతున్నటువంటి అన్ని యూనియన్ నాయకులు కూడా చెప్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే, కార్మిక పట్ల చిత్తశుద్ధి ఉంటే అందరు ఏకం కండి. ఏకం కావడం కొరకే పుట్టి 27 రోజులు అవుతుంది. బహుజన వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధంగా ఏర్పడి అధికారిగా ప్రకటించుకొని నేటికి 37 రోజులు. 37 రోజుల్లో చిత్తశుద్ధిగా కార్మికుల ప్రయోజనాల కొరకే మొట్టమొదటిగా రిటైర్ కార్లకు సంఘీభావం తెలపడం జరిగింది. ఆ తర్వాత హనుమంతు ముదిరాజు గారు చేసినటువంటి ఆమని సంఘీభావం చేయడం జరిగింది. కానీ ఆయన దీక్ష విరమించిండు. ఆ రోజు మేము నిర్వహించి 3 రోజులు దీక్ష నిర్వహించడం జరిగింది. ఆమె నిరాశ 3 రోజులు బహుజన వర్గ చేయడం జరిగింది. అందరు ఏకతాటి మీద రాలేదు, ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చింది, ఏదో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అందరూ ఏకం చేయాలని చెప్పేసి 6వ తారీఖు 7వ నెల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని యూనియన్లకు, అన్ని అసోసియేషన్లకి ఆహ్వానం పంపడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు, అందరూ వచ్చారు. కానీ ఆ రోజు జరిగిన తీర్మానం ఏంది? అందరము 8వ తారీఖు రోజు లేబర్ కమిషన్ దగ్గర ఎన్నికలు వద్దు, మేము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయము, అపాయింటెడ్ డే ప్రకటించాలి అన్నటువంటి ఆర్టీసీ విలీన సాధన కమిటీ వేసుకుందామని తీర్మానం జరిగింది. అప్పుడున్నటువంటి జేఏసీ ప్రతినిధి ఒకరోజు 24 గంటల సమయం కోరడం జరిగింది. సమయం కోరిన తర్వాత ఇదే బహుజన వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షునిగా 8వ తారీఖు 2వ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడడం జరిగింది. వాస్తవమా కాదా? వార్తాపత్రికలు ఇచ్చాము, వాట్సాప్ గ్రూప్లో బహిరంగ చేశాము. 8వ తారీఖు రోజు 2వ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అందరూ వచ్చారు, కానీ జేఏసీ తరఫున రాలేదు. జేఏసీలో ఉన్నటువంటి 5 సంఘాలు ఆ యొక్క సమావేశానికి రాలేదు. వెరిఫికేషన్ లేబర్ కమిషన్ వెళ్ళారని చెప్పేసి ఇక్కడ ఏకతాళికి వచ్చినటువంటి యూనియన్లు కూడా వెరిఫికేషన్లో పాల్గొన్నాయి. బహుజన వర్కర్స్ యూనియన్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ యూనియన్ గా కేవలం ఎన్నికలు వద్దు, విల్లం ముద్దనే ముందుకు వచ్చింది. ఇప్పటికీ అదే స్థానంతో ముందుకు వెళ్తుందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కార్మికులు ఆలోచించండి. ఎన్నికలు అంటే నోటిఫికేషన్ మళ్ళీ 15 రోజులు. ఆల్రెడీ సమ్మె ఏప్రిల్ 22 సమ్మె దిగిన తర్వాత ఆల్రెడీ 100 రోజులు అయిపోయింది. 32 డిమాండ్లు పెట్టుకొని సమ్మెకు పిలుపునిచ్చేటువంటి జేఏసీ మన్నించాలి. అప్పుడు జేఏసీలో నేను అప్పుడు ఉన్నది యూనియన్, కానీ 32 డిమాండ్లలో ఏ ఒక్క డిమాండ్ పూర్తి కాకుండా అన్ని పక్కన పెట్టేసి ఆర్థిక అంశాలు కొన్ని ఉండొచ్చు, ఆర్థికేతర అంశాలు కొన్ని ఉన్నాయి. కనీసం ఆర్థికేతర అంశాలైనటువంటి అంశాలను పరిష్కరించకుండా డీపీఎల్లో నన్ను గెలిపించండి, మా గుర్తుకు ఓటని చెప్పి తిరగడం ఎంత సిగ్గుచేటు. కార్మికులు అలా ఆలోచించండి. ఆలోచన కార్మికుల్లో మార్పు రావాలి, మనలో మార్పు రావాలి. ఒక్క యూనియన్ చెప్పండి, ఏ యూనియన్లో ఫుల్ ప్లెజ్ గా నాయకులు ఉన్నారు? ఇన్ సర్వీస్ లో అందరు రిటైర్డ్ నాయకులు. వాళ్ళకేమో లాభం అవుతుంది? ఆర్టీసీ విలీనం జరిగితే మనకు జరుగుతుంది. కాబట్టి కార్మికులు ఆలోచించండి. ఈ ఎన్నికలు వద్దు, విలీనం వద్దు అన్న దాంతో బహుజన వర్గం ముందుకు వచ్చింది. అదే పంతాతో ముందుకు సాగుతుంది. అదే పంతాతోని ఈ యొక్క వీక్ లో మా యొక్క తీర్మాన్ మల్లన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రేటర్ హైదరాబాద్ టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ గౌరవ అధ్యక్షులుగా శ్రీ టీవీఆర్ కార్వాన్ ఇన్ఛార్జ్ అప్కమింగ్ ఎమ్మెల్యే టీవీఆర్ గారిని నియమించడం జరిగింది. వారి యొక్క నాయకత్వంలో ఒక భారీ ఎత్తున పెద్ద నిరసన ప్రోగ్రాం తీసుకోబోతున్నాము. ఎన్నికలు వద్దు, విలీనం వద్దు, ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఆర్టీసీ ప్రభుత్వం విలీనం చేయాలి. ఇతర సమస్యల మీద సమస్యలు చాలా ఉంటాయి కాబట్టి అన్ని బహిష్కరణ చేసుకుంటూ డిపో ఆనంద అవుతుంది, సమస్యలు తెలుసుకోవడం. ముందుగా ఎన్నికలు ఆగాలంటే ఈ వీక్ లో డేట్ అనౌన్స్ చేస్తాము. హలో ఆర్టీసీ, చలో ఇందిరా పార్క్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 4 అంశాలు డిమాండ్ గా పెట్టి రిలే నిరాహార దీక్ష ఒక్కరోజు చేయబోతున్నాము. అప్పట్లో అందులో ప్రభుత్వంలో చలనం రాకుండా, మన ఇతర నాయకులు మనం చలనం రాకుంటే ఆ పోరాటం ఉధృతమయ్యే అవకాశం ఉంటుంది. మీరేమని అనుకోండి, పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టిందే రాజ్యాధికారం కోసము, ప్రజల సంక్షేమం కోసము. కాబట్టి ఏదో పార్టీని ముందుకు వేసుకొని వచ్చి ఇలా షోపు డబ్బులు అవుదాం, హీరో అవుదాం అని రాలేదు. ఈ రోజుకి 37 రోజులు అవుతుంది. ఏ దీక్ష 40 రోజులు అవుతుంది. 40 ఏదో చేద్దాం అనుకున్నాము. కేవలం ఈ రిటైర్డ్ నాయకులను తరిమి కొట్టడానికి, రిటైర్డ్ నాయకులు ఒక్క రూపాయి ఆశ లేదు, ఒక రిటైర్డ్ నాయకులకు ఒక్క రూపాయి లాభం లేదు. విలీనం అయితే పొందేది మేము కాబట్టి కంకణం అని ముందుకు వచ్చాము. కాబట్టి యావత్ ఆర్టీసీ కార్మికులు 97 డిపో ఉన్నటువంటి కార్మికులందరూ ఈ యొక్క వీడియో చూస్తే
హలో ఆర్టీసీ చలో ఇంద్రాబాద్ అనేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. మరో ఉద్యమానికి నాంది పలకండి. ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వం సంపూర్ణ విలీనం చేయాలి. ఎన్నికలు వద్దు, విలీనం ముద్దు, ఎన్నికలు వద్దు, విలీనం ముద్దు అనేటువంటి విధానాన్ని పూర్తి చేయడానికి బహుజన వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షంగా ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ, మాకు అండదండగా ఉంటూ అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారికి, అదేవిధంగా మా గ్రేటర్ హైదరాబాద్ జోన్ గౌరవ అధ్యక్షులు అప్కమింగ్ ఎమ్మెల్యే కార్వాన్ ఇన్ఛార్జ్ టీవీఆర్ అన్న గారికి, బహుజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ తరఫున అధ్యక్షునిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు.